హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు ఒక మానిటర్ అయితే తీసుకొచ్చాను మీకోసం. 10 to 12,000లో ఒక మంచి బెస్ట్ మానిటర్ చెప్పబోయా అంటే ఈ యొక్క మానిటర్ అయితే మీ ముందు ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే ఏసర్ నైట్రో విజియో నుంచి అయితే ఒక మానిటర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకైతే 27 ఇంచెస్ మానిటర్. సో గేమింగ్కైనా ఎడిటింగ్కైనా ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఈ మానిటర్ని అయితే ఈ వీడియోలో మొత్తం పూర్తిగా అన్బాక్స్ చేసి దీన్ని ఎలా ఉందో ఎలా యూజ్ చేయాలో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను అనమాట. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కంటెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి పవర్ కేబుల్ అనమాట. అండ్ దీంతోపాటు మనకి HDMI to HDMI కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత మనకి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్. సో ప్రతి ఒక్కటి కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇంకోటి చూసుకుంటే మనకైతే ఇంకా ఈ మానిటర్ని మనం కింద టేబుల్ మీద మౌంట్ చేయడానికి ఒక మౌంట్ అండ్ అలాగే మౌంట్కి ఒక స్టాండ్. సో చూసుకోవచ్చు అయితే మనకి ప్లాస్టిక్ అండ్ మెటల్ రెండు కంబైన్ చేసి అయితే ఉందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం అయితే ఇంకా మిగతావి చూద్దాం. ఈ మానిటర్ ఏసర్ నైట్రో VG270 M3 అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకైతే 27 ఇంచెస్ LCD డిస్ప్లే అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే ఫుల్ HD సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకి LED బ్యాక్ లైట్ అండ్ అలాగే IPS ప్యానెల్తో అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకైతే చాలా మంది దీనిలో రెస్పాన్స్ టైం ఎంత ఉందని చెప్తే 0.5 latency అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే దీంట్లో మనకి 180 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైనా ఎడిటింగ్ కోసం అయినా గేమింగ్ కోసం అయినా తీసుకుంటే మాత్రం దీంట్లో మనకి sRGB రేట్ వచ్చేసి మనకి 99% అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ 250 nits బ్రైట్నెస్ అనమాట. అండ్ అలాగే దీంతో పాటు HDR10 అండ్ దీని యొక్క కేబుల్ పోర్ట్స్ చూసుకుంటే మనకైతే 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఒకటి డిస్ప్లే పోర్ట్ అయితే ఉంటుంది. అందుకే స్పీకర్స్ వచ్చేసి మనకైతే 2 స్పీకర్స్ వస్తాయి అనమాట, ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్. సో 2 వాట్ స్పీకర్స్ అయితే 2 ఉంటాయి అనమాట, స్టీరియో స్పీకర్స్. అండ్ మనకి దీంట్లో AMD Radeon FreeSync అయితే ఉంటుంది. దీనిలో మనకి బ్లూ లైట్ షీల్డ్ ప్రో అయితే యూజ్ చేశారు. దాంతో పాటు మనకి ఈ మానిటర్ వచ్చేసి మనకైతే ICF సర్టిఫైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే ఫ్లిక్కరింగ్ అండ్ అలాగే లో డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ మానిటర్ వెయిట్ వచ్చేసి మనకైతే టోటల్ గా 5 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ వీల్ వచ్చేసి మనకైతే 3 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో నేనైతే టోటల్గా చూసుకున్నాను అనమాట. ఈ మానిటర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ యొక్క మానిటర్లో మనకి చాలా మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది, కలర్ మోడ్స్. చూసుకోవచ్చు, కలర్లో చూసుకుంటే మనకైతే మోడ్స్లో చూసుకుంటే ఇక్కడ మనకైతే చాలా మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్షన్ అని, రేసింగ్ అని, స్పోర్ట్స్ అని, యూజర్ అని, HDR గ్రాఫిక్స్, అలాగే ఎక్కువ అని చెప్పి స్టాండర్డ్ అని చెప్పేసి మనకైతే చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. నాకైతే నచ్చిందనమాట. ఈ యొక్క మోడ్స్లో మనం నచ్చినట్టు మనమైతే సెట్ చేసుకొని మనమైతే వాడుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఎడిటర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే గేమర్స్కి కూడా. నైట్ టైంలో పీసీని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి మనకి ICF సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి విజన్ కేర్ అయితే ఉంది. రావణగాడు గుర్తెట్టుకో, గుంటూరు వస్తే పనికొస్తుంది. సౌండ్ విషయానికి వస్తే మీకు చెప్పాను కదా, స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. సౌండ్ మాత్రం డీసెంట్గా బాగుంది. హేగా చూసారు కదా ఈ మానిటర్ గురించి. మనమైతే దీన్ని అయితే అన్బాక్స్ చేసి మనమైతే దీని గురించి మొత్తం తెలుసుకున్నాం. సో టోటల్గా నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే గేమర్స్కి గేమింగ్ విషయంలో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఎడిటర్స్ కూడా బాగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకైతే sRGB లెవెల్స్ కూడా మనకైతే 99% అయితే ఉంటుందని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో టోటల్గా మీరైతే ఎవరైనా గేమర్స్ ఉన్నా, ఎడిటర్స్ ఉన్నా, ఈ ఒక పీసీ మీకు ఈ యొక్క 10,000 నుంచి 12,000 బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ నేను ఇదైతే మా ఫ్రెండ్ భరత్ అయితే దీనైతే పర్చేజ్ చేశాడనమాట. సో SBI కార్డ్ అయితే అప్లై చేశాడు. SBI కార్డ్ అప్లై చేసేసరికి ఒక 1,300 రూపీస్ వరకు అయితే ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా మనకైతే 11,700 రూపీస్ అయితే పడిందనమాట టోటల్గా. సో ఈ మానిటర్ని ఎలా పర్చేజ్ చేయాలి బ్రో అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మీరు ఎడిటర్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది. సో ఇదనమాట ఈ యొక్క 10 to 12,000లో ఎవరైనా మానిటర్ చూసుకుంటే మాత్రం పక్కా తీసుకేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకున్నా అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు కొత్త గ్యాజెట్స్ గురించి చూడాలనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అంతా పక్క లైక్ చేయండి. లైక్ చేశాక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.